ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంతకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారము, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమే ప్యధవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతుంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః ఖేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతర క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు
ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి, వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం. ముందుగా తులారాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశిలో గురు సంచరిస్తున్నాడు. తులారాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో గురు సంచారము ప్రతికూలమే. ప్రతికూలంగా గురు భగవానుడి యొక్క సంచారం ఉంది. అయితే ప్రత్యేకంగా ఒక శుభ సూచన ఏంటంటే, తులారాశి వారికి అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు గురు భగవానుడు వక్రగతిని పొందుతున్నాడు. ఈ వక్రగతిని పొందడం మూలకంగా సప్తమ స్థానంలో సంచరించేటువంటి ఫలితం కొంత వస్తుంది తులారాశి వారికి. అంటే మొత్తం సంవత్సరం అంతా కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో, అంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 మధ్యకాలంలో సప్తమ స్థానంలో సంచరించేటువంటి ఫలితము ఈ తులారాశి వారికి వస్తుంది. సప్తమ స్థానం సంచారం అనేటువంటిది చాలా కలిసి వచ్చేటువంటి సంచారం. అయితే ఈ అష్టమ సప్తమ స్థానాలకు మనము చూసినట్టయితే, అష్టమంలో సంచరిస్తున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి ఫలితాలకు భిన్నంగా ఈ పీరియడ్లో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం సంవత్సరం అంతా కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రతి విషయం లోపల కూడాను ఒక భయము, నిర్వేదము, నిరాసక్తత చోటు చేసుకుంటుంది. అయితే ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో ఇవి దూరం అవుతాయి. భయము దూరం అవుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది పనులు చేయడం పైన. పూర్వం ఏదైతే నిరాసక్తత ఉండిందో అది దూరం అవుతుంది ఈ సమయంలో. అది ఒక శుభ సూచకం. మనిషికి కావలసినటువంటిది ఇంట్రెస్ట్, శ్రద్ధ. పనిపైన మనకు శ్రద్ధ కలిగినట్టయితే తప్పకుండా ఆ పని లోపల మనకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనిషికి అశ్రద్ధ ఎక్కువ ఉంటుంది.
అశ్రద్ధ మూలకంగా పోస్ట్పోన్మెంట్ నేచర్ వస్తుంది. ఈరోజు పని చేద్దాం అనుకుంటాం, ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆవహన మనిషిపై జాడ్యం ఆవహించడం మూలకంగా పనిని పోస్ట్పోన్ చేసుకుంటాం. తద్వారా మనకేమవుతుంది, ఫలితం విభిన్నంగా ఉంటుంది. కానీ ఈ వక్రగతి మూలకంగా సప్తమ ఫలితం వస్తుంది. ఆ భయము, నిర్వేదము ఇవన్నీ కూడాను దూరమైపోయి ఇంట్రెస్ట్ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభ సూచకం తులారాశి వారికి. ఇక ఇంటి వాతావరణము అష్టమంలో ఉన్నప్పుడు భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మనస్పర్ధలు, కలహాలు ఇవన్నీ కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం కూడాను ఇలా ఉంటుంది. అయితే ఈ ఇంటర్వెల్లో, ఈ పర్టికులర్ ఈ సమయం లోపల మీకు ఇంటి వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో స్నేహము, వారితో కావలసినటువంటి విషయాలను అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒక శుభ సూచకం. మనిషికి బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, బయట స్నేహితులు, జ్ఞాతులు, ఉద్యోగంలో, ఆఫీసులో ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంటి వాతావరణం మీకు సంతృప్తిగా ఉన్నట్టయితే అది ఒక 1000 ఏనుగుల బలం ఇస్తుంది మీకు. కాబట్టి ఈ పీరియడ్ లోపల తులారాశి వారికి అది జరుగుతుంది. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అష్టమ స్థానంలో ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయం లోపల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో నష్టం వాటిల్లదు, అంటే నష్టం జరగదు. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అని నేను చెప్పట్లేదు. అయినప్పటికీ ఆల్రెడీ మీరు పెట్టుబడులు పెట్టి ఉన్నట్టయితే ఈ సమయంలో కొంత లాభము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు. అది చాలా కలిసి వచ్చేటువంటి సమయము. ఇక అసహనము, కోపము ఇవి పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో. మనిషికి అసహనము, కోపము ఎందుకు వస్తుంది? మనం అనుకున్న పనులు జరగకపోవడము, అనుకున్న వాళ్ళు మనకు అనుకున్నట్టుగా అనుకూలంగా ఉండకపోవడము, పిల్లలు వినకపోవడము, పనులు కాకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా మనిషికి ఒక అసహనము, కోపము, అంటే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనిషికి కోపము, అసహనం అనేటువంటిది వస్తుంది. అయితే ఈ తులారాశి వారికి ఇవన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారులతో సయోధ్య కుదురుతుంది. ఈ సమయంలో అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ పనిని గుర్తిస్తారు, మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు. తద్వారా మీకు ఆఫీసులో మంచి పదోన్నతి, ఇంక్రిమెంట్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి ఈ సమయంలో. మిగతా సమయంలో మట్టుకు ప్రయాణాలను అవాయిడ్ చేయండి. కానీ ఈ పర్టికులర్గా నేను చెప్పినటువంటి ఈ ఇంటర్వెల్ లోపల మీకు ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి. ధన నష్టం తగ్గుతుంది. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగానైనా కూడాను మీకు పూర్తి అవుతాయి. ఇది ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.